నమస్కారం అండి. పోషన్ ట్రాకర్లో బెనిఫిషరీ ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్ వచ్చిందని మనందరికీ తెలుసు. ప్రస్తుతానికి టీహెచ్ఆర్ ఇచ్చే లబ్ధిదారులకు మాత్రమే ఈ ఫేస్ క్యాప్చర్ అండ్ ఈకేవైసీ చేయాల్సి ఉన్నది. అయితే ఈ ఫేస్ క్యాప్చర్ అండ్ ఈకేవైసీ ఎవరికి చేయాలి, పిల్లలకు చేయాలా, తల్లిదండ్రులకు చేయాలా అనే సందేహం మనకు రావచ్చు. మన పై అధికారులు ఏమని చెప్పారంటే, న్యూ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఎవరి ఆధార్ డీటెయిల్స్తో నమోదు చేశామో వారి ఫేస్ క్యాప్చర్ చేయాలని చెప్పారండి. పిల్లలకు ఆధార్ లేకపోతే తల్లి కానీ తండ్రి కానీ గార్డియన్ ఆధార్తో కానీ నమోదు చేసి ఉంటాం కదండి. టీహెచ్ఆర్ ఇచ్చేటప్పుడు కూడా వారి ఫేస్ క్యాప్చర్ అండ్ ఈకేవైసీ చేయాల్సి ఉన్నది. ఓకే, ఫేస్ క్యాప్చర్ ఎలా చేయాలనేది ఇప్పుడు చూద్దామండి. చాలా ఈజీగానే ఉంటుంది ప్రాసెస్. పోషన్ ట్రాకర్ ఓపెన్ చేసిన తర్వాత డైలీ ట్రాకింగ్ ఈ మాడ్యూల్లోకి వెళ్దామండి. డైలీ ట్రాకింగ్లో టీహెచ్ఆర్ ఆర్ హెచ్సిఎం దీంట్లోకి వెళ్దామండి. దాని మీద టచ్ చేస్తున్నాను. దీంట్లో ఎగ్జాంపుల్గా ఒకటి చూద్దామండి. 6 months to 3 years పిల్లలు, దీన్ని ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, టీహెచ్ఆర్ ఇచ్చిన రోజే మనము నమోదు చేసుకోవాలి. అప్పుడైతేనే మనం ఫేస్ క్యాప్చర్ చేయడానికి వీలు పడుతుంది. ఇక్కడ టీహెచ్ఆర్ అని చూపిస్తుంది చూసారండి, ఆ టీహెచ్ఆర్ మీద టచ్ చేయాలి. ఇక్కడ ఏమని చెప్తున్నారంటే, బెనిఫిషరీస్ పేరెంట్ ఆర్ గార్డియన్ ఫోటో ఈజ్ నాట్ క్యాప్చర్డ్. అంటే ఏంటంటే ఇక్కడ ఏమని చెప్తున్నారంటే, బెనిఫిషరీ యొక్క పేరెంట్ కానీ గార్డియన్ ఫోటో కానీ క్యాప్చర్ చేయలేదు అని చెప్తున్నారు. ఇంకా కింద ఏమని రాస్తుంది, ప్లీజ్ క్యాప్చర్డ్ బెనిఫిషరీ ఫోటో ఇన్ ఆర్డర్ టు ప్రొసీడ్ విత్ టీహెచ్ఆర్ డిస్ట్రిబ్యూషన్ అని ఉందండి. టీహెచ్ఆర్ డిస్ట్రిబ్యూషన్ చేసే ముందు ఫోటో క్యాప్చర్ చేయమని చెప్తున్నారు. ఓకే, ఇక్కడ ప్రొసీడ్ అని ఉంది, స్కిప్ అని ఉందండి. మనం ఏం చేయాలంటే ప్రొసీడ్ మీద టచ్ చేయాలి. ప్రొసీడ్ మీద టచ్ చేసిన తర్వాత యాక్సెప్ట్ అండ్ ప్రొసీడ్ అని ఉందండి, దాని మీద టచ్ చేయాలి. ఇక్కడ ఏమని చెప్తున్నారంటే, ఫోటో తీసేటప్పుడు సైడ్కి నీడ అనేది పడకుండా చూసుకోవాలి. మధ్యలో క్లియర్గా ఉందిగా చూసారా, ఆ విధంగా క్లియర్గా చూసుకోవాలని చెప్తున్నారు. ఓకే, కింద ప్రొసీడ్ అని ఉందండి, ప్రొసీడ్ మీద టచ్ చేద్దాము. కెమెరా ఓపెన్ అయిన తర్వాత కరెక్ట్గా ఈ రౌండ్ సర్కిల్లో ఆ బెనిఫిషరీ యొక్క ఫేస్ కరెక్ట్గా సెంటర్ పాయింట్ చూసుకొని క్యాప్చర్ చేయాలి. ఫోటో తీసుకోకపోతే ఐస్ బ్లింక్ చేయమని చెప్పాలి. అంటే ఒకసారి కళ్ళు మూసుకొని కళ్ళు తెరిస్తే ఫోటో తీసుకుంటుంది. ఫోటో క్యాప్చర్ అయిపోయిన తర్వాత కింద సేవ్ అని ఉంటుందండి, సేవ్ మీద టచ్ చేయాలి. తర్వాత ఈ విధంగా చూపిస్తుంది, బెనిఫిషరీ ఫోటో సేవ్డ్ సక్సెస్ఫుల్లీ. తర్వాత కింద ప్రొసీడ్ విత్ ఈకేవైసీ అని చెప్తున్నారండి. అంటే ఈకేవైసీ కూడా పూర్తి చేయమని చెప్తున్నారు. ఆ ప్రొసీడ్ విత్ ఈకేవైసీ దాని మీద టచ్ చేయాలి. తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ అండ్ ప్రొసీడ్ దీని మీద టచ్ చేయాలండి. తర్వాత బెనిఫిషరీ యొక్క ఆధార్ నెంబర్ ఇక్కడ ఎంట్రీ చేసుకోవాలండి. తర్వాత ఈ బాక్స్లో కనబడే లెటర్స్ ఈ పక్క బాక్స్లో నమోదు చేయాలండి. తర్వాత నెక్స్ట్ అని ఉంటుంది, నెక్స్ట్ మీద టచ్ చేయాలి. తర్వాత ఆధార్ కార్డుకి లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వెళ్తుంది. ఆ ఓటీపీని అడిగి ఈ బాక్స్లో ఎంట్రీ చేసుకొని కింద కంటిన్యూ మీద టచ్ చేయాలండి. తర్వాత ఈ విధంగా చూపిస్తుంది, ఈకేవైసీ రిక్వెస్ట్ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్. కింద ప్రొసీడ్ అని ఉంటుంది, ప్రొసీడ్ మీద టచ్ చేయాలి. ఇప్పుడు మనము ఫేస్ క్యాప్చర్ చేసాము అండ్ ఈకేవైసీ కూడా పూర్తి చేసాము. తర్వాత ఈ విధంగా చూపిస్తుంది, ఇక్కడ టీహెచ్ఆర్ మీద టచ్ చేద్దాము. తర్వాత ఫీడింగ్ డేస్ ఎన్ని రోజులకి ఇచ్చామనేది మనము ఇక్కడ సెలెక్ట్ చేసుకొని కింద తర్వాత ఫోటో క్యాప్చర్ చేసి ఉంది కదండి, ఫేస్ అథెంటికేషన్ పక్కన సర్కిల్కి టిక్ పెట్టుకొని కింద ప్రొసీడ్ అని ఉందండి, ప్రొసీడ్ మీద టచ్ చేద్దాము. తర్వాత ఫేస్ ఒకసారి సర్కిల్లో చూపించాలి. తర్వాత కంప్లీట్ అండి, ఫేస్ అథెంటికేటెడ్ కంప్లీట్ అయింది. తర్వాత ఈ విధంగా చూపిస్తుంది, మొబైల్ అథెంటికేషన్ కింద రిక్వెస్ట్ ఓటీపీ మీద టచ్ చేయాలి. తర్వాత ఆ ఓటీపీ వెళ్తుందండి. ఆ ఓటీపీ ఇక్కడ 4 అంకెల ఓటీపీ ఇక్కడ ఎంట్రీ చేసుకొని కింద వెరిఫై అని ఉంది, వెరిఫై మీద టచ్ చేయాలి. కంప్లీట్ అయిపోయినట్టునండి, టీహెచ్ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ సక్సెస్ఫుల్లీ. తర్వాత గో బ్యాక్ అని ఉంటుంది, బ్యాక్ వెళ్ళిపోవాలి. అంతేనండి, సింపుల్గానే అయిపోతుంది. ఈ విధంగా టీహెచ్ఆర్ వారికి ఎప్పుడైతే ఇస్తామో ఆ రోజు మనము ఫేస్ క్యాప్చర్ అండ్ ఈకేవైసీ పూర్తి చేసి టీహెచ్ఆర్ డిస్ట్రిబ్యూషన్ చూపించాలండి. ఓకే, థ్యాంక్ యూ అండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఒక రిక్వెస్ట్ అండి, ఈ ఛానల్ మీరు మొదటిసారి చూస్తున్నారు, అలాగే ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే వీడియో కింద సబ్స్క్రైబ్ అని ఉంటుంది, దాన్ని టచ్ చేసి పక్కనే వచ్చిన బెల్ని కూడా టచ్ చేయండి. ఎందుకంటే ఇప్పటి నుంచి ప్రతి లేటెస్ట్ అప్డేట్ కూడా మీ మొబైల్కి నోటిఫికేషన్ మెసేజ్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే తోటి టీచర్స్ అందరికీ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేయగలరు. థ్యాంక్ యూ.